నాన్న ఇది? ఏం జరిగింది? ఒంటి నిండా ఈ దెబ్బలేంట్రా? ఏం జరిగిందో చెప్పు. అందరం నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వేంటన్నయ్య ఇలా దెబ్బలతో వచ్చా? ఎవరితోనైనా గొడవ పడ్డావా? ఎవరైనా నిన్ను కొట్టారా? చెప్పు జయ్. చెప్పు జై, ఏం జరిగిందిరా? చెప్పు, మాట్లాడరా. ఏం జరిగిందో చెప్పరా. చెప్పు జయ్. జై, నోరు తెరిచి మాట్లాడరా. ఏం జరిగింది జయ్? చెప్పు జయ్. డోంట్ టచ్ మీ. నువ్వు నాతో మాట్లాడొద్దు. నువ్వు సీనియర్వి కాదు, క్రిమినల్వి. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, సీనియర్ మారలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మా. ఇతను క్రిమినలే. నువ్వు సీనియర్ మారిపోయాడని నమ్మేశావు. నువ్వు నమ్మావు గాని నేను నమ్మలేదమ్మా. నువ్వు ఇతనితో కలవడం నాకు ఇష్టం లేదమ్మా. కరెక్ట్ కాదమ్మా. ఈ క్రిమినల్తో నువ్వు కలవకూడదమ్మా. నిజమమ్మా, ఇతను నిజంగా క్రిమినలే. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? చిన్న పెద్ద లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నీకే ఏదో జరిగింది జే, అందుకే మధ్యస్థిమితో లేకుండా ఇలా మాట్లాడుతున్నా. అసలు ఏం జరిగిందో చెప్పరా. ఒంటి నిండా ఈ గాయాలేంటి? చచ్చిపోవాల్సిన వాణ్ణి ప్రాణాలతో బయటపడ్డాను. ఇదంతా చేసింది నీ కొడుకే నానమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నీ కొడుకు మంచివాడు కాదు. నీ కొడుకు క్రిమినల్. నీ కొడుకు క్రిమినల్ నానమ్మా. రేయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నన్ను చంపినా సరే నేను అదే మాట చెప్తాను. ఇతను క్రిమినల్, క్రిమినల్, క్రిమినల్. జై, మీ నాన్నంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. ఇష్టం లేనంత మాత్రాన అందరిలో ఆయన్ని క్రిమినల్ అంటూ అవమానిస్తావా? బుద్ధుందా నీకు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,